ఆదివారం వెలువడిన ఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో రావుస్ కళాశాల విద్యార్థులు నిలిచారని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ మేరకు స్థానిక కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వాటి వివరాలను వెల్లడించారు. 2025 షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాలలో రావుస్ విద్యార్థుల హవా కొనసాగిందని సంతోషం వ్యక్తం చేశారు. బైపీసీ విభాగంలో మంజులత 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో రవితేజ 989 మార్కులు, బైపీసీలో వైష్ణవి 983 మార్కులు, ఎంపీసీ విభాగంలో సుమంత్ 977 మార్కులు సాధించారని, వీరికి అవార్డులతో పాటు నగదు బహుమతులను ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ మరియు డీఈఓ చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. రావుస్ కాలేజీ 35 సంవత్సరాలుగా ఏ ఫలితాలు వచ్చినా రావుసే అగ్రగామి. ముఖ్యంగా రావుస్ కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్ కాబట్టి ఏ ఎంట్రన్స్ ఫలితాలు వచ్చినా, అది జేఈ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, ప్రతిభా అవార్డులైనా రావుసే అగ్రతాంబూలం. రావుసే నెంబర్ 1 ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇట్లా ప్రతి సంవత్సరము మరి ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకున్న రావుస్ ఈ సంవత్సరం కూడా 2025 జేఈలోనూ మంచి ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మరి నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో కూడా అటు ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఇటు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో కూడా రెండింటిలోనూ జిల్లా ఫస్ట్ రావుసే సాధించింది. కేవలం జిల్లా ఫస్ట్ 1, 2 ఇద్దరికి కాదు. మరి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎవరంటే యు నందకిషోర్ 688 ర్యాంకు అగ్రికల్చర్ విభాగంలో, ఆ తర్వాత వీళ్ళంతా అగ్రికల్చర్ విభాగంలో. ఏ మంజులత 1414 ర్యాంకు, ఎం వైష్ణవి 2276 ర్యాంకు, ఎస్ మహమ్మద్ సాహిద్ 3683 ర్యాంకు, వి అలురయ్య 3990 ర్యాంకు, బి లక్ష్మీ శైలజ 4771 ర్యాంకుతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో జి శ్రావ్య 1211 ర్యాంకు, ఎస్ సభ 1346 ర్యాంకు, బి పూర్ణేశ్వరరావు 1553 ర్యాంకు, కెఎస్ సాయి సహస్ర 2643 ర్యాంకు, ఎస్ఎండి ఉమర్ సాకిబ్ 5078 ర్యాంకు, జి నేహ 5892 ర్యాంకు, ఏ వెంకట హిరేష్ 5948 ర్యాంకు. ఇట్లా 5000 లోపు ర్యాంకులు 11 మంది విద్యార్థులు సాధించారు. ఇకపోతే 10,000 లోపు ర్యాంకులు చూస్తే 22 మంది విద్యార్థులు సాధించారు. అలాగే 20,000 లోపు ర్యాంకులు చూస్తే రికార్డు స్థాయిలో 55 మంది విద్యార్థులు సాధించారు. ఇట్లా రాష్ట్రంలో మరి మంచి కళాశాలలో సీట్లు వచ్చే ర్యాంకులు 55 మంది విద్యార్థులు సాధించడంతో పాటు మరి 100% క్వాలిఫై అయ్యారు. సో క్వాలిఫై అయిన అందరికీ కూడా సీట్లు వస్తాయి. సో ఈ సంవత్సరం విద్యార్థులు మరి ఇంజనీరింగ్ కళాశాలలో రావుస్ కళాశాల నుంచి అత్యధికంగా చేరబోతున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సంవత్సరం ఇక ఒకటి మిగిలిపోయి ఉంది, నీట్ ఎంట్రన్స్ ఫలితాలు. అవి రేపు 14వ తారీఖు రాబోతున్నాయి. ఆ ఫలితాల్లో ఇంటర్ నుంచి డైరెక్ట్ ర్యాంకులతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ 26 కోచింగ్ ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని, మరి మంచి ప్రోగ్రాము, మంచి మెటీరియల్, సింగేజ్ మెటీరియల్, మంచి ఫ్యాకల్టీతో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు ర్యాంకులు సీట్లు రాని విద్యార్థులు ఉపయోగించుకుని మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేరతారని
ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల ప్రజానికానికి నమస్కారం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన 2025 షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాల్లో నంద్యాల జిల్లాలో అత్యధికంగా 4 విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. రావుస్ కళాశాల కేవలం ఇంటర్మీడియట్ మార్కులందే కాదు, జేఈ, నీట్ మరియు ఎఫ్సెట్ ఫలితాల్లో కూడా నంద్యాల జిల్లాలో అగ్రగామిగా నిలిచింది. అదేవిధంగా ప్రతిభా పురస్కారాలు కూడా నంద్యాల జిల్లాలో అత్యధికంగా 4 విద్యార్థులు సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. నా పేరు షేక్ సభా, రావుస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ ఫలితాలలో నాకు 1346 ర్యాంక్ వచ్చింది మరియు జేఈ మెయిన్స్ లో 95% రావడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బి పూర్ణేష్. నేను రావుస్ కాలేజ్ లో చదువుతున్నాను. నాకు ఎంసెట్ లో 1552 ర్యాంక్ వచ్చింది. జేఈ మెయిన్స్ లో 98.059% వచ్చింది. దీనికి కాలేజ్ వాళ్ళు ఇచ్చిన సహకారం, మౌని సార్ సపోర్టు, అప్పగరావు సార్ గారి సపోర్టు, సింగేజ్ మెటీరియల్ వల్ల వచ్చింది.